గైస్, సో ఇప్పుడు నేనైతే నా పర్సనల్ ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన పర్సనల్ థింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ది ఏంటి అంటే, ఇప్పుడు నా బర్డ్స్ అయితే ఇప్పుడు ఈరోజు బాస్కెటింగ్ ఉంది, 1000 బాస్కెటింగ్. సో 1000 బాస్కెటింగ్ కోసం ఆ 4 పావురాలు మాత్రమే తీసాను. ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి తీస్తున్నాను, కాకపోతే అవి ఫ్లై చేయవు. కామన్ ఒక 2 నిమిషాల వరకు ఎగురుతాయి, కుదిరినంత వరకు ఇంటి దగ్గర దిగుతాయి. ఒకవేళ నేను మరీ ఇబ్బంది పెట్టానంటే, ఒక 4-5 నిమిషాలు ఇబ్బంది పెట్టాను అంటే మాత్రం చూస్తున్నారు కదా, అగోండి అక్కడ కొబ్బరి చెట్టు ఉందా, ఆ కొబ్బరి చెట్టు మీద వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి దిగుతాయి. నేను ఇంటి దగ్గర దిగనివ్వలేదు అనుకోండి, చూడండి అగోండి ట్రెక్ అవుతున్నాయి, చూసారు అగోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నా, దిగలేదు, మళ్ళీ వెళ్ళాయి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను క్లబ్ రేస్కి వెళ్ళకముందు కొందరు సజెషన్ ఏంటి అంటే, అనా క్లబ్ రేస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఏది కాదని అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఈజీగా 1 అవర్ అయినా ఫ్లై చేయాలని చెప్పేసి. ఇప్పుడు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. అవును వాళ్తున్నాయి, వాళ్ళలేదు, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూసుకోవచ్చు, ఇగోండి ఫైనల్గా వచ్చి ఇంటి దగ్గర దిగా. ఎక్కువ వెయిట్ కాదు, గట్టిగా అయితే ఒక 3-4 నిమిషాలు ఫ్లయింగ్ నాకు తెలిసినంత వరకు. అంతకు మించి పెద్దగా ఫ్లయింగ్ కూడా ఏం లేదు. సో గట్టిగా ఒక 1 అవర్ ఎగిరియాలి, 1.5 అవర్ ఎగిరియాలి అనేది అదైతే మాత్రం నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన బర్డ్స్ అన్నీ కూడా చాలా బాగానే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ 4 వచ్చాయంటే, అట్లీస్ట్ 4 వచ్చాయంటే 4 వర్కౌట్ అయ్యి రిమైనింగ్ వాటికి వర్కౌట్ అవ్వడం మానేలేదు కదా. సో ఫ్లయింగ్తో సంబంధం అయితే లేదు, ఇది నేను చెప్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మరి ఇంక సెపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేల్స్ ఫీమేల్స్ సెపరేట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. నేను మేల్స్ ఫీమేల్స్ సెపరేట్ చేయలే. అయితే ఒక అన్న ఏమన్నాడంటే, మేల్స్ ఫీమేల్స్ సెపరేట్ చేస్తారు, ఓకే, కానీ మేల్స్ క్రాస్ అవుతాయి, ఫీమేల్స్ క్రాస్ అవుతాయి. క్రాస్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాటి తాలూకు స్పెర్మ్ అనేది ఆటోమేటిక్గా పక్కాగా బయటికి రావాల్సిందే. సో మేల్స్ ఫీమేల్స్ కలిపి ఉంటే ఏంటి, ఫీమేల్స్ సెపరేట్ పెడితే ఏంటి అని చెప్పేసి అడిగారు. అది నాకు నిజం అనిపించింది. తర్వాత నేను అంతవరకు ఎందుకు, ఏదైనా తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అందులోన. సో నా ఈ మొదట 100 అవసరంలే, నా ఇంటి దగ్గర ట్రైనింగ్ 2 కిలోమీటర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చూస్తున్నారు. మరి మన బర్డ్స్ 500లో ఐ థింక్ 11 పావురాలు వచ్చాయి. 11 ఫాల్కన్ అటాక్లు ఇవన్నీ కలుపుకొని ఒక 13-14 పావురాలు వచ్చాయి టోటల్గా, ఓల్డ్ లేట్ రిటర్న్లు ఇవన్నీ కలుపుకొని. మరి మేల్స్ ఫీమేల్స్ సెపరేట్ చేయాలి అంటే మరి అసలు రాకూడదు కదా, బర్డ్కి స్టామినా ఇవన్నీ ఉండవు అని చెప్పేసి అన్నారు. అసలు రాకూడదు కదా. ఇంకా మా బ్యాడ్ లక్ కానీ గైస్, ఇప్పుడు ట్రాక్ కొంచెం డిఫికల్ట్ ట్రాక్ అయిపోతుంది, కానీ నేనేం మాట్లాడడానికి కూడా లేదు. కానీ మంచి ట్రాక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మన బర్డ్స్ చాలా ఒకటే కనబడుతుంది. ఎందుకంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ మీద కూడా నాకు నమ్మకాలే. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా చూడండి. ఇంక గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఈ 4 బర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ 3 బర్డ్స్, టోటల్గా 4 బర్డ్స్ ఉన్నాయి. ఈ 4 బర్డ్స్లో నాకు తెలిసి ఇది ఒక 300-400 నుంచి మెయిన్ బర్డ్ కింద తీసుకున్నా. తర్వాత ఆ 2 బర్డ్స్ ఒక్కసారి మీలీ అనేది ఒక్కసారి స్పీడ్ పడింది. తర్వాత బాక్సర్ అయితే పెద్ద పట్టించుకోలేదు నేను ఎప్పుడు కూడా. సో ఇప్పుడున్న 4 పావురాల్లో ఇప్పుడున్న మొత్తం 40 బర్డ్స్లో నాకు తెలిసినంత వరకు కొంచెం వేస్ట్గా చూసేవాడిని. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉన్నాయి, 1, 2, 3. సో మనం తక్కువ అంచనా వేసుకున్న పావురం ఇప్పుడు ఆడదని లేదు. అలాగని మనం హై ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు 333 లైనే ఉంది. 333 లైన్లో, బార్సిలోనా లైన్లో నా దగ్గర 150 km మొన్న 150 km మొన్న అయితే ఒక బర్డ్ అయితే రిటర్న్ రావడం జరిగింది. రేసులన్నీ కంప్లీట్ అయిపోయినాక నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది, మీరు చూడొచ్చు, మీరు చూసుకున్నట్లయితే. సో ఆ బర్డ్స్, ఆ లైన్లో బర్డ్స్ అన్నింటికి నేను హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇచ్చాను. తర్వాత నేను బయట నుంచి కూడా కొన్ని బర్డ్స్ తెచ్చా, అవి కూడా హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇచ్చా. ఆ బయట నుంచి ఏవైతే తెచ్చానో అవి అయితే మొదట్లోనే తుల్లిపోయి, ఏ బాధ లేకుండా ఒక 90లోనే మొత్తం ఒకేసారి స్మాష్ అయిపోయాను నేనైతే. వాటి మీద ఎంత హెవీ కాన్ఫిడెంట్గా ఎంత నమ్మకాలు పెట్టుకున్నానంటే అంత నమ్మకాలు పెట్టుకున్నా. బట్ ఎట్ ఏ టైం ఒకేసారి 5 పావురాలు పోయి బయట నుంచి రప్పించినవి. తర్వాత నా దగ్గర నాకు తెలిసి ఒక 10-15 పావురాలు టాప్ మంచి స్పీడ్లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మొత్తం తుల్లిపోయి, గట్టిగా మాట్లాడి చెప్తున్నా కదా, ఇక్కడ అక్కడ ఆగండి, అదొక్కటి బయట నుంచి రప్పించింది, అదొక్కటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. తర్వాత ఈ 3 కనీసం కూడా నా దృష్టిలో కనీసం కూడా ఏం లేవు రేస్ స్టార్ట్ అవ్వకముందు. సో మన దగ్గర ఉన్న ప్రతి పావురం వేస్ట్ అని కాదు,
అలాగని మనం డైమండ్గా ట్రీట్ చేస్తున్న ప్రతి పవర్ని ది బెస్ట్ అని కాదు. ఈ 3 అయితే అసలు నేను ఎప్పుడు పట్టించుకోవడం కూడా నాకు తెలియదు. చెప్తున్నా కదా, అది 300లోనో ఎప్పుడో డర్బీలో ఛాన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఆడుతూ కనబడుతుంది అలా ప్రతిసారి కూడా. అందుకని నేను ఛాన్స్ ఇచ్చాను. ఛాన్స్ ఇస్తే స్టాండర్డ్ అయింది, అది బాగానే స్టాండర్డ్ అయింది. తర్వాత ఆ రెండు అసలు ఎప్పుడు పట్టించుకోవడం కూడా తెలియదు. తర్వాత అది పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడిని అతని దగ్గర నుండి తెచ్చినవన్నీ. సో ఆ బర్డ్ ఓకే సక్సెస్ అయింది. రిమైనింగ్ నేను ఏవైతే చెప్తున్నానో ఇప్పుడు 15 నుంచి 20 పవర్లు ఏవైతే ది టాపెస్ట్ అనుకున్నానో అవన్నీ ఫెయిల్యూర్. సో మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ దగ్గర ఉన్నవి ఎవ్వరూ తక్కువ అంచనా వేయడానికి లేదు, అలాగని ఎక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు బర్డ్స్ బయట వదిలితేనే ఎంత ఫ్యాన్సీ అవనివ్వండి, ఎంత ఏదవనివ్వండి, జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత వరకే. ఎక్స్పెక్టేషన్ 20% ఉంటే అది బయటికి వెళ్ళి లిబరేట్ అయ్యి బర్డ్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అది వేరుగా ఉంటుంది, అదంతా వేరుగా ఉంటుంది. పవర్ని రావటం వేరు, మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం వేరు. నేను ఎక్స్పెక్ట్ చెప్తున్నా, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ విషయం అయినా తీసుకోండి, 1 year చేశాను కదా. సో ఇప్పుడు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక 10 నుంచి 15 పవర్లు ది టాపెస్ట్ అని ఫీల్ అయ్యాను నేను. ఆ టాపెస్ట్ అని ఫీల్ అయినట్లో ఏవి రాలేదు, ఒక్కాగండి ఆ చివరి బర్డ్ తప్పితే. రిమైనింగ్ ఈ 3 బర్డ్స్ కూడా అసలు పెద్ద పట్టించుకోవడం కూడా తెలియదు, అలాంటిది ఈ 3 వచ్చాయి. సో దట్స్ ద వీడియో. ఇప్పుడు బర్డ్స్ కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పావురాలు సెపరేట్ చేస్తేనే వచ్చేస్తాయి, క్రాసింగ్ అవ్వకుండా ఉంటేనే వస్తాయి అంటే అది ఒకటి నేను ఒప్పుకోను. మరి ఎందుకంటే నేను ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను కదా, సో అది నేను ఒప్పుకోను. నెక్స్ట్ ఇంకొకటి అంటారా, ఫ్లయింగ్ ఉండాలి, లాఫ్ట్ ఫ్లయింగ్ ఖచ్చితంగా 1 hour ఉండాలి, అట్లీస్ట్ 30 minutes 40 minutes ఖచ్చితంగా ఉండాలి బ్రో అని ఒక 3 to 4 members కాల్ కూడా చేయడం జరిగింది. అస్సలు నా బర్డ్స్ ఎగరట్లేదు, ఎవరైనా కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అంటే, లేదు 40 minutes అయినా ఎగరాలి బ్రో ఖచ్చితంగా అని చెప్పేసి. సో మరి నావి ఎగరలేదు, కానీ నేను నా వస్తున్నాయి కదా. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇప్పుడు చేసిన 1 year జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ 3 కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్సీయర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో అది గైస్, బాస్కెటింగ్ ఈవినింగ్ అయితే ఉంది, బాస్కెటింగ్కి వెళ్దాం ఈవినింగ్. దట్స్ ద వీడియో ఫర్ టుడే. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి వీడియోకి. ఇంకొకటి చెప్పడమే మర్చిపోయాను. ఇప్పుడు మీలీ ఏదైతే ఉందో చూడండి, మీలీ తాలూకా బాబు అనమాట వీడు, మీలీ తాలూకా ఫాదర్. ఆ మీలీ వెళ్తుందా, మీలీ తాలూకా ఫాదర్. ఇది బయటికి సోల్డ్ అవుట్, అమ్మేయడం జరిగింది, మళ్ళీ తీసుకొని కూడా రావడం జరిగింది. ఇంకా పెద్ద షాకింగ్ న్యూస్ మీ అందరికీ, మీరు అవాక్ అవ్వాల్సిందే నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి మీలీ వాళ్ళ ఫాదర్ వీడు. మీలీ ఎప్పుడైతే 1000 వరకు స్టాండర్డ్ అయిందో, దీని తాలూకు ఫుల్ సిస్టర్ కూడా 100% రావాల్సిందే. బట్ మరి ఏమైందో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు ఆ బర్డ్ అయితే. సో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మీలీ ఫాదర్. ఇది మీలీ ఫాదరు, సేమ్ ఐషైన్. మీలీ కూడా సేమ్ ఐషైన్, సేమ్ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే అది ఫీమేలు, ఇది మేలు. ఈ రెండింటికి తేడా ఇది ఒక్కటే. నెక్స్ట్ మీరు పక్కనే అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఫేస్ కట్ని ఎక్కడైనా చూసినట్లుందా ఒక్కసారి, ఈ బర్డ్ తాలూకు ఫేస్ కట్ మీరు ఎక్కడైనా చూసుంటారేమో, ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు ఎవరికి పరిచయం లేని పావురమే మన ఓపీ ఉన్నాడా, ఓపీ తాలూకా ఫుల్ సిస్టర్ ఇది. చూడండి, ఇప్పుడు చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. సేమ్ ఓపీ ఫేస్ కట్ చూడండి, ఓపీ తాలూకా ఫుల్ సిస్టర్ ఇది. సేమ్ ఓపీ, కాకపోతే ఓపీకి మచ్చలు ఉంటాయి హెడ్ పైన, దీనికి మచ్చలు ఉండవు. ఓపీ తాలూకు రింగ్ 30, దీని తాలూకు రింగ్ 29. బట్ ఫుల్ బ్రదర్ ఫుల్ సిస్టర్ అయితే కాదు, ఇదొక క్లచ్లోది అదొక క్లచ్లోది. ఆ ఓపీతో పాటు పుట్టినవాడు 90 kmలో ఫెయిల్యూరు. తర్వాత ఓపీ గాడు స్టాండర్డ్ అయ్యాడు. తర్వాత ఇవ్వండి బర్డ్ని అయితే తీసుకొని రిటర్న్ అయితే రావటం జరిగింది బ్రీడింగ్ సెక్షన్ కోసమని. సో మ్యాక్సిమం సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది చూద్దాం. ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చానంటే గైస్, నేను ఒకసారి లక్కీ డ్రా అనేది పెట్టాను. 40 రూపీసో 20 రూపీసో లక్కీ డ్రా అనేది ఒకటి పెట్టాను నేను. లక్కీ డ్రా అంటే జస్ట్ 20 రూపీస్ కడితే చీటీలు ఇలా బయటికి తీస్తాను, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఒక బర్డ్ ఇస్తానని చెప్పాను. ఆ బర్డే ఈ బర్డ్. వాడి దగ్గర నుంచి ఇప్పుడు తీసుకొని వచ్చాను బ్రీడింగ్ సెక్షన్ కోసమని, ఆ తమ్ముడి దగ్గర నుంచి. సో వాడికి అడిగాను, ఒకవేళ 2 బర్డ్స్ సేల్ చేస్తామని నీ చాయిస్ అని చెప్పా. తనైతే ఇంకా ఏం రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో చూద్దాం, చూసి దాన్ని బట్టి ఏదైనా తను ఇచ్చేస్తాడంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రయోగమే చేయాలి. ఇప్పుడు అది ఎగురుతుందన్నది మాత్రాన్ని ఇది ఎగరదు, అలాగని అది ఎగురుతుందంటే దానికంటే గట్టిగా ఎగిరియచ్చు. 2 ఛాన్సులు ఉన్నాయి. సో
మనం ఇప్పుడు ఏది చేయడానికి ఏం లేదు కాబట్టి ఏది చేయాలన్నా 1 year వెయిట్ చేయాల్సిందే కాబట్టి దీంతో అవుట్పుట్ అనేది తీపిచ్చాలి. బట్ ఈ బర్డ్ తాలూకా ఐస్ సేమ్ బర్డ్స్ 2 ఓపీ గాడి కానీ ఇది కానీ సేమ్ ఐషైన్లు కానీ బర్డ్స్ కానీ అంతా సేమ్, కాకపోతే అది ఫీమేల్ ఇది మేల్. అది ఒకటే చిన్న మచ్చలు అవన్నీ వస్తాయి కాకపోతే మేల్కి. సో దీనికి ఈ బర్డ్ కలిపితే ఇంకా టాప్ సక్సెస్ ఉంటుంది అనేది చెక్ చేసుకొని ఆ బర్డ్స్ కొంచెం పెయిరింగ్ చేసుకొని అవుట్పుట్ తీసి దాన్ని నెక్స్ట్ ఇయర్ చెక్ చేద్దాం. మరి అప్పటి వరకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ అన్నీ లాస్ అయ్యాను కదా, చాలా వరకు బర్డ్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత షెడ్ దగ్గర ఉన్న స్టాక్ బర్డ్స్ అన్నీ కూడా నేను తీసుకొని రావటం కూడా జరిగింది. సో అందుకే ఫుల్ అయింది రూమ్ అయితే మ్యాక్సిమం మీరు చూసుకోవచ్చు. ఫుల్ అయింది అంటే పర్లేదు, బాగానే ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. సో అది గైస్ ఓపీకి ఏం కలపాలని ఆలోచిస్తున్నా. ప్రజెంట్ ఈ 2 పేరింగ్ మీద ఉన్నాయి, అది 1000కి వెళ్తుంది, ఇది స్పీడ్ బర్డ్ కాబట్టి ఈ 2 లైన్లు అవి. సో అందుకని అందాక ఒక సెట్ దీంతో తీపిద్దామని నేనైతే ప్లాన్లో ఉన్నాను. సో ఓపీ ఈజ్ బ్యాక్ గైస్ ఫైనల్లీ. దట్స్ ద వీడియో ఫర్ టుడే. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై.